చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఏంటి ఇది? ఏమిటనుకుంటున్నారా? చేపల పులుసు. చేపల పులుసు చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా తయారు చేసుకునే విధానం అయితే చూద్దామా? ఇంకా ముందుగా అయితే చేపలు బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఉప్పుతో పసుపుతో బాగా కడుక్కొని పెట్టుకోవాలండి. ఇంకా సైడ్ పెట్టుకొని అయితే ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని దలసరిపాటి బాండీ అయితే పెట్టుకోవాలి. ఇలా దలసరిపాటి బాండీ పెట్టుకోవడం వల్ల పులుసు అనేది బాగా మరుగుతుంది. ఇంకా ఇలా పెట్టుకున్నాక కొంచెం బాండీ వేడెక్కాక ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కనియండి. ఇంకా వేడెక్కాక మనం ముందుగానే ఆనియన్ పేస్టు ఇంకా టమాటా పేస్ట్ అయితే తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఇంకా కొంచెం వేడెక్కింది కదా, వేడెక్కిన టైంలో ఆనియన్ పేస్టు టమాటా పేస్ట్ అయితే ఇంకా వేసుకొని కొంచెం బాగా ఫ్రై లాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఆనియన్ టమాటా పచ్చి వాసన అనేది పోతుంది. ఇంకా ఇలా పచ్చి వాసన లేకపోవడం వల్ల చేపల పులుసు అయితే చాలా హెమ్మీగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం ఇలా ఫ్రై అయ్యాక అయితే పసుపునైతే యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపుని వేసుకున్నాక కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్నాక కొంచెం ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. మనం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయకూడదు, మాడిపోతుంది. అందువల్ల అయితే ముందుగా ఆనియన్స్ ఫ్రై అయ్యాక అయితే ఇంకా అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలండి. ఇంకా ఇలా వేగుతుండే పక్కనే ఇంకా పెట్టుకున్నాం కదా, వాటికి ఇంకా చేపలకి అయితే మనం కొంచెం కారం సాల్ట్ కూడా వేసుకొని బాగా పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల చేప ముక్కలు కూడా బాగా ఉప్పు కారం కూడా పడుతుంది పులుసులో. కాబట్టి ఇలా కలుపుకొని అయితే ఉంచుకుంటే బాగుంటుంది. ఇంకా దీంతో పాటు నేను కొంచెం గరం మసాలా కూడా ఇందులో వేసాను. ఇలా వేసి కొంచెం ఇలా పట్టించాలండి. ఇలా పట్టించాక మనము ఫ్రై చేసి ఉంచాం కదా, ఇందులో అయితే ఒక్కొక్కటి ఇలా యాడ్ చేయాలి. ఒక్కొక్కటే యాడ్ చేయాలండి, అన్నీ వేస్తే ముక్కలుగా అయిపోతాయి. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత అయితే కొంచెం ఫ్రై అవ్వడానికి అయితే ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని అయితే ఉంచుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా చింతపండు మగ్గుని అయితే తయారు చేసుకొని కొంచెం వాటర్, ఆ మగ్గులో వాటర్ వేసుకొని ఇంకా ఇందులో అయితే వేసుకోవాలి. ఇలా పులుసు అంతా ఇలా మగ్గంతా వేసాక ఒక 10 మినిట్స్ అయితే కొంచెం బాగా మరగనిచ్చాక మూత అయితే తీస్తే ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయినట్టుగా ఉందండి. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా కరివేపాకు రెమ్మలు వేసుకుంటే ఇంకా చేపల పులుసు రెడీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.